two identical circles, each of radius 4 centimeters, intersect such that the circumference of each one passes through the center of the other. అంటే ఇదొక సర్కిల్, ఇంకొక సర్కిల్ ఎలా ఉందంట, ఈ సర్కిల్ ఇంకొక సర్కిల్ యొక్క సెంటర్ నుంచి పాస్ అయింది, ఆ రెండో సర్కిల్ ఏమో మొదటి సర్కిల్ యొక్క సెంటర్ నుంచి పాస్ అయింది. ఓకే, రెండిటి యొక్క సెంటర్స్ యొక్క సర్కిల్స్ రేడియస్ కూడా 4. ఓకే, so now you have to find out what is the area of this intersecting region. Okay, very very important things అన్నమాట. ఓకే, ఎప్పుడైనా మీకు పెయిర్ ఆఫ్ సర్కిల్స్ కనుక నేర్చుకుంటే 2 సర్కిల్స్ ఇలా అయినప్పుడు మధ్యలోని రీజియన్, లేకపోతే 3 సర్కిల్స్ ఫామ్ అయినప్పుడు ఈ మధ్యలో రీజియన్ ఎంత ఉంటుంది. సో వీటిని కొంచెం ఫార్ములాస్ గుర్తు పెట్టుకుంటే మంచిది. ఫస్ట్ ఐ విల్ డిరైవ్ దిస్ ఫార్ములా. ఓకే, ఎలా డిరైవ్ చేస్తామో చెప్తాను, ఆ తర్వాత మీరు ఎగ్జామ్ లో గుర్తు పెట్టుకోవడానికి చూడండి. ఓకే, సో లెట్స్ సీ. సో ఇలాంటి క్వశ్చన్స్ ఫార్ములా గుర్తుంటేనే ఈ క్వశ్చన్ వెంటనే చేయాలి, లేదు అంటే స్కిప్ చేసుకోవాలి. అంతేగాని అక్కడ మేము డిరైవ్ చేస్తాము అనే మెథడ్ ఉంటే మాత్రం, మైండ్ సెట్ ఉంటే మాత్రం వెంటనే మార్చేసుకోండి. ఓకే, సో ఇప్పుడు ఏమంటున్నాడు, రెండు కూడాను రేడియస్ 4 అన్నాడు. ఓకే, నేను ఫస్ట్ ఫార్ములా డిరైవ్ చేస్తాను, రేడియస్ r అనుకుందాం. ఓకే, ఇది r. సో ఇప్పుడు చూడండి, ఇది కూడా రేడియసే కదా, సో ఇది r, ఇది కూడా దీని యొక్క రేడియస్ r. సో మొత్తంగా మనకి ఏం ట్రయాంగిల్ ఫామ్ అయింది, ఈక్విలేటరల్ ట్రయాంగిల్ ఫామ్. ఓకే, సో ఇప్పుడు బాగా అబ్జర్వ్ చేయండి, జస్ట్ ఇక్కడ ఒక ఏరియా ఉంది చూసారా, ఈ ఏరియా ఈ పక్కన ఉన్న ఏరియా, ఈ రెండు ఈక్వల్ గా ఉంటాయి. ఓకే, సో ఇప్పుడు నాకు ఈ ఏరియా 1 అనుకుంటే, ఇది 2 అనుకుంటే, ఇది 3 అనుకుంటే, 1 + 2 + 3 కలిపితే అప్పర్ ఏరియా, ఈ పై ఏరియా అంత వస్తుంది. సో ఈ పైది కింద ఈక్వల్ గా ఉంటుంది. సో 1 + 2 + 3 కలిపితే పైది వస్తుంది, దానికి నేను డబల్ చేస్తే కిందది వస్తుంది. అవునా కదా? సో కాబట్టి నేను ఫస్ట్ అప్పర్ ఏరియా కనుక్కుంటాను, దాని తర్వాత డబల్ చేస్తే నాకు టోటల్ ఏరియా ఇంటర్సెక్టింగ్ రీజియన్ వచ్చేస్తుంది. సో 1, 3 ఈక్వల్. సో 1 + 2 కలిపితే ఏమొస్తుంది, నాకు ఈ సెక్టార్ వస్తుంది. అవునా కదా? సో ఇది ఫస్ట్ నాకు ఈక్విలేటరల్ ట్రయాంగిల్ కాబట్టి ఇది 60 degrees. అవునా? మీకు నేను పాయింట్స్ పెట్టేస్తే ఈజీగా అర్థం అవుతుంది. ఇది ఏ, ఇది బి, ఇది సి అనుకోండి. సో నౌ ద సెక్టార్ ఏబిసి, ఏబిసి 60 degrees యాంగిల్తో ఉన్న ఒక సెక్టార్, రేడియస్ ఏమో r. దీంట్లోంచి నేను ట్రయాంగిల్, ఈక్విలేటరల్ ట్రయాంగిల్ హూజ్ సైడ్ ఈస్ r, ఇది తీసేసాను అనుకోండి, నాకేమొస్తుంది, ఈ ఏరియా వస్తుంది. అంతేనా? అంటే పార్ట్ 1 వస్తుంది. ఇప్పుడు 1 + 2 కలిపితే 1 = 3. అంతేనా? 1 = 3 అమ్మా. నెక్స్ట్ 1 + 2 కలిపితే సెక్టర్. నాకు కావాల్సింది ఏంటి, 1 + 2 + 3. 1 + 2 + 3 ఇస్ నథింగ్ బట్ అప్పర్ ఏరియా. ఈ మొత్తం ఈ అప్పర్ ఏరియా నాకు వస్తుంది. అంతేనా? సో కాబట్టి ఇప్పుడు నేను 1 + 2 is nothing but sector area. I can easily find out the value of area of sector using the formula pi r² into theta by 360. And this 3 is nothing but 1. 1 నేను ఫైండ్ అవుట్ చేస్తాను యూజింగ్ దిస్. ఓకే, సో ఇప్పుడు ఆల్రెడీ ఈ 1 + 2 కలిపితే సెక్టార్ ఏరియా ప్లస్ 1, ఈ పార్ట్ 1 ఎలా వచ్చింది, సెక్టార్ ఏరియా మైనస్ ట్రయాంగిల్ ఏరియా. అంతేనా? ఇప్పుడు ఈ సెక్టార్ ఏరియా ఎంతమ్మా, 60 degrees సెంట్రల్ యాంగిల్. ఈ సెక్టార్ కూడా సేమ్ 60 degrees. సో ఇప్పుడు ఈ రెండింటిని కలిపిస్తే నాకు 120 degrees ఉన్న సెక్టార్ వచ్చేస్తుందా లేదా? సో కాబట్టి డైరెక్ట్ గా మొత్తంగా వేసేద్దాం. pi r² by 360, 60 + 60 అంటే 120 degrees మైనస్ ఏరియా ఆఫ్ ది ట్రయాంగిల్. వాట్ ఈస్ ద ఏరియా ఆఫ్ ద ట్రయాంగిల్ విత్ సైడ్ r? √3/4 into r². సో 121s 123s. సో కాబట్టి r² కామన్ తీసానుకోండి, నాకు ఎంత వస్తుందమ్మా, π/3 మైనస్ √3/4. ఇది అప్పర్ మొత్తం ఈ పైన ఉన్న రీజియన్. ఈ కింద ఉన్న రీజియన్ కూడా కావాలంటే ఏం చేయాలి, నాకు ఇంటూ 2 చేశాను అనుకోండి, నాకు ఓవరాల్ గా రీజియన్ వస్తుంది. సో నౌ వాట్ ఈస్ ద ఆన్సర్ ఫర్ దిస్ క్వశ్చన్, ఆర్ వాట్ ఈస్ ద ఫార్ములా ఫర్ దిస్ క్వశ్చన్? 2r² into π/3 minus √3/4. So if you remember this formula, very good. Okay, otherwise you have to solve like that.
అంతే, దానికి ఏం షార్ట్ ట్రిక్స్ ఏం లేవు. ఓకేనా? సో ఇక్కడ 4 అనేది రేడియస్ కాబట్టి ఆర్ ప్లేస్ లో 4 వేసాం అనుకోండి, 16 ఇంటూ 2 32 π/3 మైనస్ √3 తో మల్టిప్లై చేయండి, 4 క్యాన్సిల్ అయిపోతే 4 ఇంటూ 2 8 √3. సో 32 π/3 మైనస్ 8 √3. సో ఆప్షన్ సి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్.